నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 1990-91 విద్యా సంవత్సరంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 34 సంవత్సరాల తర్వాత కొత్తపల్లి పట్టణంలోని స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అందరి సమక్షంలో జరుపుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన పూర్వ విద్యార్థులు ఇప్పుడు వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ఒకరోజు వదిలి వారి వయస్సును కూడా మరిచి అందరూ ఆటపాటలతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. చాలా సంవత్సరాలకు ఒకరినొకరు కలుసుకోవడంతో ఆనందాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఎస్ఎస్సి బ్యాచ్ ఇది మేము మొట్టమొదటి 2011లో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం జరిగింది. ఇది మళ్ళీ రెండవసారి 33 సంవత్సరాలకి మళ్ళీ మేము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయంగా జరుపుకుంటున్నాము. ఎంతోమంది చాలా దూరాల ఉన్నప్పటికీ కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా దూరాన్ని కూడా లెక్క చేయకుండా పూర్వ విద్యార్థులను 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదవాలనే ఆతృతతోటి అందరూ వచ్చి అందరం సంతోషంగా ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మేము విజయంగా కొనసాగించుకుంటున్నాము. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా బ్యాచ్ వాళ్ళు ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి రావడం, అందరము ఒక పండగ వాతావరణాన్ని మేము కల్పించుకొని చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకే కాదు, మా ముందు తరాల వాళ్ళకి కూడా ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహించుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదే తర్వాత ఇంకా మా 90-91 బ్యాచ్ వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు అప్పటి నుంచి వెళ్ళి. ఎందుకంటే మా బ్యాచ్ల
చనిపోయినటువంటి వాళ్ళకి కొంత పారితోషికము, బియ్యము అట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇక ముందు కూడా అట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాము. ఇంకా ముందు తరాల వారికి ఆదర్శంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మీయ సమ్మేళనము దేవి గార్డెన్స్లో జరుగుతున్నది. మేమందరం హై స్కూల్ స్టూడెంట్స్ని ఈ కార్యక్రమంకి హాజరయ్యి చాలా సంతోషంగా అందరం కూడా పార్టిసిపేట్ అవుతున్నాము. ఈ సంతోషదాయకమైన ఇది కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్నది. ఇంకా చెప్పినట్లయితే మేమంతా చాలా చిన్ననాటి స్నేహితులను కలిసి ఎంతగానో సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ ఆపర్చునిటీ కల్పించినటువంటి మా స్నేహితులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ఎస్సి 91 బ్యాచ్ 33 సంవత్సరాలు తదుపరి మనం గెట్ టుగెదర్ చేసుకుంటున్నాము. ఇదివరకు 2 దశాబ్దాల తర్వాత 2011లో చేసుకున్నాము. అదే ఉత్సాహం మళ్ళీ కలగాలనేసి మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత అందరం మనం దేవి గార్డెన్లో కలుసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. కొత్తపల్లి వాసులము, పెద్దబడి సోపతులము అందరూ వచ్చిన వారందరికీ మేము చాలా సంతోషకరమైన గుళికలను తీసుకెళ్తున్నాము. ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతాభివందనలు. మళ్ళీ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. ఇదివరకు మేము అభయ ఫౌండేషన్ అనేసి ఫౌండేషన్ పెట్టేసి మేము ఇదివరకు చారిటీగా ఒక ముగ్గురికి మేము ఇదివరకు డొనేషన్ లాగా చేయడం అయింది. ఒకరికొకరు అండగా ఉన్నప్పుడే సమాజం అనేది చైతన్యం అవుతుంది. సమాజంలో మనిషి సంఘజీవి మనిషితో ఉండడం అనేదే సమాజం. అలాంటి నవ సమాజ నిర్మాణం కోసం తోడ్పడాలనేసి మేము 91 బ్యాచ్ దోహదంగా గత ఈ 13 సంవత్సరాలుగా అందరం చక్కగా స్నేహంగా ఉంటూ అందరికీ మంచి బాంధవ్యాన్ని నేర్పాలని, మరి వచ్చే తరాలు కూడా ముందు తరాల పిల్లలు మన్మరాళ్ళకు కూడా మా వాళ్ళందరూ చక్కగా ఉన్నారు, స్నేహంగా ఉన్నారు, ఆదర్శంగా ఉండాలనేసి సమాజానికి ఒక మంచి చక్కటి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆడపిల్లలు వచ్చారు, సుదూర ప్రాంతం నుంచి మగపిల్లలు వచ్చారు. ఎందరో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. మళ్ళీ ఇంకా ముందుకు ఇంకా కార్యక్రమాన్ని మంచిగా జరుపుకోవాలని చూస్తున్నాము. వచ్చిన అందరికీ పేరున ధన్యవాదములు. 1991 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం చాలా సంతోషంగా జరపడం జరిగింది. మేము ఇదివరకు 2011 సంవత్సరంలో విద్యార్థుల సమ్మేళనం జరిగింది. చాలామంది చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వితిన్ షార్ట్ పీరియడ్లో ఒక వారం రోజుల్లోనే అందరికీ మెసేజ్ పంపించడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే ఎక్కడెక్కడ దూరాన ఉన్నటువంటి మా మిత్రులందరూ ఒక మెసేజ్ తోటే వాళ్ళందరూ ప్రతిస్పందించి ఈరోజు చాలా దాదాపుగా 100 మంది దాకా గ్యాదర్ కావడం అనేది చాలా సంతోషం. ఎందుకోసమంటే వాళ్ళలో ఉత్సాహం అనేది ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత మా మిత్రుల్ని అంటే మా చిన్ననాటి మిత్రుల్ని అందరినీ కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సాధక బాధకాలైనా కానీ ఏదైనా కానీ వాళ్ళతో షేర్ చేసుకోవాలనే ఉత్సాహంతో ఇంత చాలా తక్కువ టైంలో అందరూ వచ్చి ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. దీనికి మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా తర్వాత కూడా భవిష్యత్తులో కూడా చాలా ఎన్నో కార్యక్రమాలైనా కానీ మళ్ళీ గెట్ టుగెదర్ అయినా కానీ తీసుకోవాలని ఆశిస్తున్నాం.